సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, గోల్డ్ ప్రైసెస్ చూసుకుంటే హెచ్చు తగ్గులు అనేవి, ఇన్ఫ్లేషన్ అసలు ఎందుకు ఫ్లక్చువేట్ అవుతున్నాయి గోల్డ్ ప్రైస్ అనేది అని చూసుకుంటే కొన్ని కారణాలు ఉన్నాయి సార్. అందులో వచ్చేసి మనకి కరెన్సీ మార్పులు ఒకటి, వడ్డీ రేట్లు ఒకటి, డిమాండ్ అండ్ సప్లై ఒకటి, ఇన్ఫ్లేషన్ అనేది ఒకటి ఉంది సార్. సో అంటే ఇవన్నీ కూడా కారణం అని చెప్పుకోవచ్చా? మరొకటి ఏంటంటే ఇజ్రాయెల్కి ఇరాక్కి యుద్ధం జరుగుతుంది. సో అంటే ఇవన్నీ ద్వారానే మనకి గోల్డ్ ప్రైస్ అనేది ఫ్లక్చువేట్ అవుతుందా అంటే ఏం చెప్తారు సార్? అసలు గోల్డ్ గురించి ఈ క్వశ్చన్కి నీకు ఆన్సర్ చేసే ముందు గోల్డ్కి తాలూకా ప్రాముఖ్యత ఏంటి చూడు. ప్రపంచంలో చాలా దాదాపు 200 దేశాల్లో కంట్రీస్ ఉన్నాయి, 195-200 ఉన్నాయి. మన కంట్రీలో వాడినంత గోల్డ్ 95% కంట్రీస్ వాడతారు. బట్ మన ట్రెడిషన్, ఇప్పుడు ఏ ఫంక్షన్ జరిగినా, పెళ్ళి జరిగినా దే విల్ కమ్ విత్ గోల్డ్ ఆర్నమెంట్స్. కొంతమంది అయితే బిస్కెట్లు 24 క్యారెట్ కొని పెట్టుకుంటారు, కొంతమంది ఆర్నమెంట్స్ వేసుకుంటారు. అంటే మీరు పూర్వకాలం చూసుకుంటే అంటే ఒక 30, 40, 50 ఇయర్స్ మన గ్రాండ్ ఫాదర్ టైంలో చూసుకుంటే బంగారంతో ఆడుకునేవాళ్ళంట. మా నాయనమ్మ చెప్పేది ఒక తులం 5 రూపాయలు 3 రూపాయలు ఉండేదండి. తులం అంటే 10 గ్రాములు. రాళ్ళు ఆట ఉంటాయి 5 స్టోన్స్, అది ఆడుకునేవారంట గోల్డ్ కాయిన్స్తో. సో ఎందుకు చెప్తానంటే గోల్డ్కి ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ డిమాండ్. ఒకటి రియల్ ఎస్టేట్ అనేది వేరు, కప్పడా అనేది వేరు, రోటీ అనేది వేరు. గోల్డ్ కూడా ఎస్పెషల్లీ లేడీస్, జెంట్స్ కూడా వాడుతున్నారు. లేడీస్కి ఒక ఉన్న దాంట్లో నేను చెప్తాను, ఎవరికైనా లేడీస్గా ఉంటే బంగారం బట్టన్ అంటే వాళ్ళు చాలా దే ఫీల్ హ్యాపీ. సో ఈ గోల్డ్ అనేది కానీ చూసుకుంటే 1993లో నాకు గుర్తుంది 5,000 ఉండేది 10 గ్రామ్స్. అది 2011-12లో 28,000 అయింది 10 గ్రామ్స్. ఒక 2 months సార్, 1.5 month బ్యాక్ వరకు మనం 56, 57లో చూసాం. గత 1 monthలో 10,000 పెరిగింది. గత 15 రోజులు 20 రోజుల్లో ఇంకొక 10,000 పెరిగిపోయింది. సో నాకు తెలిసి 24 క్యారెట్ 72,000, 73,000కి వెళ్ళిపోయింది. 74 రేంజ్లో. 22 క్యారెట్ 64, 65, 66లో డిపెండింగ్ ఆన్ హైదరాబాద్ ఇది. సో దీనికి కారణం మీరు అన్నట్టు ఒక కారణం ఉండదండి. దిస్ ఈజ్ మెయింటైన్డ్ బై గ్రూప్ ఆఫ్ పీపుల్. ఆ గ్రూప్ మీకు నాకు ఎవరో తెలియదు. నేను అంతకుముందు చెప్పాను, ప్రతి సెగ్మెంట్ కూడా, ఇండస్ట్రీ సెగ్మెంట్ కానీ, కామర్స్ ఇండస్ట్రీ అన్నీ కూడా దే విల్ బి ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్. సో ఇన్ఫ్లేషన్ ఏ విధంగా పడుతుంది అంటే, ఇన్ఫ్లేషన్ బట్టే మన బయింగ్ కెపాసిటీ. ఇప్పుడు జీడిపి ఎలా డిసైడ్ అవుతుంది? ఇండియాలో 5%, 6%, 7% అంటే డిఫరెన్స్. శాలరీ ఇంక్రీజ్ చేస్తారు. ఎందుకు ఇంక్రీజ్ చేస్తారు? ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఎంప్లాయీస్ తట్టుకొని దాన్ని సాటిస్ఫై చేసుకోవాలి, అంటే కొనుక్కోగలగాలి. లేకపోతే దే విల్ స్టాప్ కమింగ్ టు ది ఆఫీస్. అట్లా గవర్నమెంట్ డిఏ పెరుగుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్, ట్వైస్ ఆర్ థ్రైస్. ఈ ఇన్ఫ్లేషన్ అనేది కూడా ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ వీఆర్ ట్రేడింగ్. అంటే మన ప్రైసింగ్ ఎలా అమ్ముతున్నాం. ఇప్పుడు ఒకసారి ఉల్లిపాయల వల్ల గవర్నమెంట్ ఓడిపోయింది, మీకు తెలిస్తే. ఆనియన్ రేట్లు పెంచే 100 రూపాయలు అయిపోతే గవర్నమెంట్ ఫాలో ఉన్నాం. సో దిస్ ఎనీ సింగిల్ ఐటమ్ క్యాన్ కొలాప్స్, యూ కెన్ మేక్ యూ, రెండు చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ మీరు ఏమన్నారంటే ఇంట్రెస్ట్ రేట్స్. సో ఇంట్రెస్ట్ రేట్స్ అనేది మీకు తెలుసో లేదో, సమ్వేర్ ఇన్ 1990sలో 14, 15, 16% ఉండేది పర్ యానం. అలాంటిది మేము కరోనా టైంలో చూసుకుంటే 4% పడిపోయింది. అమెరికాలో అయితే 1-2% ఇస్తే ఎక్కువ. అందుకని అమెరికా వాళ్ళందరూ కూడా ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు 6.5, 7.5% ఉంది. సో ఈ జనాలు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేస్తాం, దేనికి చేస్తాం అని తెలుసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ మనకి రిటర్న్స్ కోసం చేస్తాం. రియల్ ఎస్టేట్లో పెట్టాలన్నా రిటర్న్సే, గోల్డ్లో పెట్టాలన్నా రిటర్న్సే, స్టాక్ మార్కెట్లో పెట్టాలన్నా రిటర్న్సే, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలన్నా రిటర్న్సే. అయితే ఎక్కడ రిటర్న్స్ వస్తున్నాయి, ఎక్కడ సేఫ్గా ఉంది, అది ఇంపార్టెంట్. సో ఇప్పుడు గోల్డ్ చూసుకుంటే మీకు ఎఫ్డి రేటు మీద అప్రిషియేషన్ ఇప్పుడు లాస్ట్ 2 monthsలో అయిన అప్రిషియేషన్ లాస్ట్ 20 yearsలో అవ్వాలి నాకు తెలిసి, అంత స్పీడ్గా. ఆల్మోస్ట్ 10-15,000 మారిపోయింది. 56 నుండి 72-73కి వెళ్ళిపోయింది. 56, 58లో చాలా రోజులు లింగర్ అయింది. ఆల్మోస్ట్ ఒక 1 year అట్లా అయిపోయింది, కరోనా అయిపోయింది. సో ఈ 15,000 చూసుకుంటే రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ వెరీ హై. 50,000కి మీ 55,000కి 15,000 కలిసిందంటే చూడండి ఎంత పర్సంటేజ్. ఆల్మోస్ట్ అంటే 1 year కాదు, 2 monthsలో.
కాబట్టి అప్పుడు జనాలు థాట్ ప్రాసెస్ మారుతుంది. ఏంటంటే ఇప్పుడు నేను ఎఫ్డీలో పెట్టుకుంటే 7% వస్తుంది, ఇక్కడ ఎక్కువ డబుల్ వచ్చింది. సో వై డూ ఐ కీప్ ఇన్ ఎఫ్డీ? ప్లస్ ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్ అనేది కంపేర్ టు స్టాక్ మార్కెట్ తక్కువ. స్టాక్ మార్కెట్ కుదేలైంది అంటారు. ఒక 1 year బ్యాక్ క్రాష్ అయిపోయింది మార్కెట్. రియల్ ఎస్టేట్లో కూడా 2008లో క్రాష్ అయింది, బబుల్ బర్స్ట్ అయిందంటారు. తర్వాత ఇంతవరకు ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా చదువుతున్నాం. సో ఇవన్నీ ఫ్యాక్టర్ల మీద ఆధారపడి ఉంటుంది. గోల్డ్ రేట్ అనేది సడన్గా పెరిగిపోవడం అనేది కాదు, యూ కెనాట్ ప్రిడిక్ట్. ఇప్పుడు సిల్వర్ రేట్ కూడా 1 kg ₹1,00,000 అయిపోద్ది అంటున్నారు. ఇప్పుడు మేబీ 80,000 ఉంది. 80,000ది మీకు 1 lakh, ఎందుకంటే 82, 84 పెరుగుతుంటూ పోతే దే ఆర్ ప్రిడిక్టింగ్ దట్ ఇయర్లో ఇట్ విల్ టచ్ 1 lakh. అంటే అప్పుడు నాకు తెలిసి గోల్డ్కి సిల్వర్కి, గోల్డ్ 10 గ్రాములకి సిల్వర్ 1 kgకి ఒకటి అయిపోద్ది మరి. ఎందుకంటే అది 82లో ఉంది, అది 80లో ఉంది, 72, 73లో ఉంది. హార్డ్లీ ఎనీ డిఫరెన్స్. ఒకప్పుడు పెట్రోల్కి డీజిల్కి అలాగే ఉండేది. పెట్రోల్ డీజిల్ కూడా మీకు బయట నుండి మనం కొనుక్కుంటాం ఇంపోర్టెడ్, అది బ్యారెల్స్ లెక్క, గ్యాలన్స్ లెక్క ఉంటుంది రేటు. $1 అక్కడ డ్రమ్కి $1 అంత పెరుగుతుంది మనకి. అదేవిధంగా ఇంకొక మేజర్ వేరియబుల్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎక్స్చేంజ్ ఫ్యాక్టర్, కరెన్సీ ఎక్స్చేంజ్. ఇప్పుడు సింగపూర్ డాలర్ వేరు, ఆస్ట్రేలియన్ డాలర్ వేరు, మలేషియా రింగెట్స్ అంటారు, యుఎస్లో డాలర్స్ అంటారు, యూకేలో స్టెర్లింగ్ పౌండ్స్ అంటారు. సో ఎప్పుడైతే కొన్ని కోట్లు పెద్ద పెద్ద బిజినెస్ చేసినారు, ఇప్పుడు అంబానీ అదాని ఉన్నారు కదా, ఒక ట్రాన్సాక్షన్లో కొన్ని కోట్లు పోతుందంటే ఎక్స్చేంజ్ రేట్ 25 పైసా మారుతాయి. ఎందుకంటే టూ మచ్. మీకు తెలుసో లేదో, ఒక ఆయన ఎవరో ఫారిన్ కంట్రీలో మన చిల్లర ఉంటుంది కదా 7.21, 7.23 అంటే ఆ 7.21 ఆ 0.01 పైసా నలిఫై చేసేస్తారు అంటే రౌండ్ ఆఫ్ చేస్తారు. అలాంటి ఆ డెసిమల్స్ కలెక్ట్ చేసి కొన్ని కోట్లు సంపాదించాడంట బ్యాంకులో. సో ది ఎక్స్చేంజ్ రేట్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ టఫ్. మన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లు ఇది వాడదాం. మనం ఇంపోర్ట్ చేసినప్పుడు ఆ ఎక్స్చేంజ్ మనం ఏంచి ఇండియన్ కరెన్సీలో పే చేస్తాం, వాళ్ళ నుంచి ఫారిన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటారు. సో దర్ ఆర్ బ్యాంక్స్ ఇన్వాల్వ్డ్. సో దీనివల్ల ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఫ్యాక్టర్లు ఉంటాయి. ఇప్పుడు మనం 3-4 ఫ్యాక్టర్లు చెప్పుకున్నాం. ఇవన్నీ ఫ్యాక్టర్లు అయితే ఇది ఎంతకాలం రీటైన్ అవుతుందని కూడా మీరు చెప్పలేరు, నేను చెప్పలేను. బట్ గోల్డ్ రేట్ ఇంక్రీజింగ్ ఈజ్ ఏ పాజిటివ్ సైన్. ఎందుకంటే రూపీ వాల్యూ తగ్గిపోతుంది అప్పుడు ఎక్స్చేంజ్ దాంట్లో. సో ఈ పెరగడం మంచి, ఎంతవరకు పెరుగుతుంది, ఎక్కడ స్టేబుల్ అవుతుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ చూసుకుంటే ఆర్టిఫిషియల్ జంప్ అని అనుకున్నాం ప్రైసెస్. ఇది అలా కాకుండా ఉంటే మంచిదే, బట్ ఉంటుందా లేదనేది ది ఫ్యూచర్ హ్యాస్ టు డిసైడ్. సార్ మరి యుద్ధం గురించి అనుకున్నాం కదా, ఇజ్రాయెల్ ఇరాక్ యుద్ధం జరుగుతుంది, అది డెఫినెట్గా అక్కడ కూడా ఇప్పుడు రెండు ఫ్యామిలీలు కొట్టుకుంటే ఏమవుతుందని మీకు తెలుసు. ఇప్పుడు ఇరాన్ ఒక కంట్రీ, ఇజ్రాయెల్ ఒక కంట్రీ, వాళ్ళిద్దరు టఫ్ ఆఫ్ వార్ నడుస్తున్నారు. యూఎస్ నుండి మిగతా కంట్రీస్ నుండి వాళ్ళని కూల్ చేయడానికి ఆలోచిస్తున్నారు. బట్ ఇంకా అది ప్రాసెస్ ఉంది. ఇట్ ఈస్ నాట్ సక్సీడెడ్. మేబీ సక్సెస్ఫుల్ అవుతుంది ఇవాళ కాదు రేపైనా. అది అయిన దాకా ఇప్పుడు ఎవరు ఉంటారో, ఎవరు పోతారో, ఏ బిజినెస్ ఉంటుందో, ఏ బిజినెస్ ఎవరికి తెలియదు. సో ఇందులో ఈ షేర్ మార్కెట్ కానీ బంగారం కూడా ఏమవుతుందంటే ఈ గొడవల్లో ఏమవుతుంది, డెసిషన్స్ తీసుకుని కొంతమంది అమ్మేసుకుంటారు, కొంతమంది కొనుక్కుంటారు. ఎక్కువ అమ్మేసుకునే ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఎక్సెస్ వచ్చింది అనుకోండి, రేట్ తగ్గిపోతుంది. లేదా అసలు అమ్మట్లేదు, కొనుక్కుంటూనే ఉన్నారు, దెన్ రేట్ ఎప్పుడు పెరిగిపోతుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ ది సప్లై అండ్ డిమాండ్ గ్యాప్. ఆ గ్యాప్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు, తక్కువ ఉన్నప్పుడు ఆ బిహేవియర్ మారిపోతుంది. కన్జ్యూమర్ బిహేవియర్ బట్టి డిమాండ్ ఉందనుకోండి, మీకు మంచి పెద్ద డిమాండ్ ఉందనుకోండి, మీ దగ్గర లేదు. ఇప్పుడు పెట్రోల్ పంపులు రేపు స్ట్రైక్ అంటే ఇవాళ కార్లన్నీ లైన్ కట్టేస్తాయి. సో ఆ డిమాండ్ తగ్గుతుంది, సప్లై ఆగిపోతుందంటే డిమాండ్ ఆటోమేటిక్గా రేటు పెరిగిపోతుంది. ఎక్కువ మోసాలు జరుగుతాయి. పెట్రోల్ బంక్ బందుల టైంలో ఏం చేస్తారంటే 1 లీటర్ వేయకుండా 900 ml వేస్తారు. అదే 1 లీటర్కి 50 ml తీసి బికమ్స్ ఏ కరోడ్పతి. సో దీని మీద ఫర్ని డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే దే కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ ద నెంబర్ విచ్ ఇస్ బీయింగ్ స్క్రోల్డ్ ఆన్ ద స్క్రీన్. విల్ డెఫినెట్లీ క్లియర్ దమ్. సో ఫైనల్ క్వశ్చన్ చెప్పండి సార్. ఇప్పుడు గోల్డ్ది 1 lakh కూడా 1,00,000 కూడా దాటేస్తుందని చెప్పేసి ఒక టాక్ అయితే వినిపిస్తుంది. మరి ఇలాగే ఉంటే గనక 1,00,000 దాటేస్తుంది అంటారా? అవకాశాలు అయితే కనిపిస్తాయండి, పాసిబిలిటీస్ ఆర్ దేర్. మనం టూ ఎర్లీ టు డిసైడ్. ఎందుకంటే 56, 58 నుండి ఒక్కసారి 15,000 పెరిగి 72, 73 అయింది. అండ్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 2-3-4 వీక్స్లో అయింది. సో పాసిబిలిటీస్ ఆర్ దేర్. అవుతుందని ఖచ్చితంగా చెప్పలేం, బట్ ఇట్ ఈస్ ఇన్ ద పాజిటివ్ మూవ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.